ఏపీలో బీజేపీ బలపడదాం అనుకుంటోంది. దానికి తగిన ప్రణాళికలను చేసుకుంటోంది. నరేంద్ర మోడీ, అమిత్ షా వారి వ్యూహాలు ఎవరికి అంతుపట్టవు. వారి వ్యవహారాలు కూడా వ్యూహాలకు అందవు. ఇకపోతే అవసరార్థం స్నేహం చేయడం, లేకపోతే వారిని పక్కన పెట్టడం ప్రస్తుత బీజేపీకి అలవాటైపోయిన విద్య. ఎన్నికల్లో పొత్తులకు ఒక లెక్క ఉంటుంది. ఇక ఏపీలో విస్తరించడానికి బీజేపీ మాస్టర్ ప్లాన్ సిద్ధంగా చేసి ఉంచింది అన్న విషయం ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ వరుస అరెస్టులతో బయటపడుతోంది. ఈ కారణంతోనే ఎన్టీఆర్ బిడ్డ అయిన పురంధరేశ్వరికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలి పదవి ఇచ్చింది. దేనికి కారణం టీడీపీ అనేది ఏపీలో లేకుండా చేస్తే కొందరైనా పురంధరేశ్వరితో పాటు పార్టీలో ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారన్న ప్రణాళికతో ఆమెని పావుని చేసి ఆట మొదలుపెట్టారు. కానీ వారి ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అవడం జరిగింది. చంద్రబాబు అరెస్టుతో ఢిల్లీ నుంచి గల్లీ వరకు టీడీపీ మరింత బలాన్ని కూడగట్టుకుంది. ఇంకా చెప్పాలి అంటే ఇంతకు ముందు కన్నా చంద్రబాబు అరెస్టు తర్వాత మరింత పుంజుకుంది. ఇక లోకేష్ని అరెస్ట్ చేస్తే మాత్రం ఇక పరిణామాలు ఊహించడానికి లేదు. కేవలం లోకేష్ను మాత్రమే కాదు, వరుస పెట్టి టీడీపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకుల దగ్గర నుంచి మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ వరకు అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఎన్నికలకు వెళ్తామని వైసీపీ బాహటంగానే చెబుతోంది. బీజేపీ అన్న ఎంతగా ఉంటే వైసీపీ అలా మాట్లాడుతుందో సామాన్యులకు సైతం అర్థమైపోతుంది. వైసీపీ ఎత్తులను టీడీపీ ఎప్పటికప్పుడు చిత్తు చేయడంలో విజయం సాధిస్తోంది. చంద్రబాబు మీద ఎన్ని అబద్ధపు కేసులు పెట్టినా వాటన్నిటినీ అబద్ధమని ఎక్కడికక్కడ ఐఏఎస్లు, విశ్లేషకులు, న్యాయవాదులు ఛానల్స్లో ఎప్పటికప్పుడు పూర్తి వివరాలు బయటపెట్టడంతో అటు బీజేపీ కానీ ఇటు వైసీపీ వాళ్ళ ఎత్తులు కానీ పారడం లేదు. ఈ విషయంలో టీడీపీ కఠోరంగా శ్రమిస్తోంది. టీడీపీకి బీజేపీకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. రెండు పార్టీలు ప్రధానమైన కమ్మ సామాజిక వర్గానికి పునాదిగా ఎదుగుతున్నవే. ఇక ఏపీలో టీడీపీకి ఉన్న బలమంతా కోస్తాలో ఉన్న బలమైన కమ్మ సామాజిక వర్గానిదే. దాన్ని కనుక పట్టుకుంటే బీజేపీ ఎదుగుదల సాధ్యపడుతుందని ఆ పార్టీ భావిస్తోంది. వైసీపీ ఓటు బ్యాంక్కి బీజేపీ భావజాలానికి కూడా చాలా తేడా ఉంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓటింగ్ బ్యాంక్ వైసీపీది. ఆ భావజాలం ఉన్నవారు బీజేపీ వైపు మొగ్గారు. ఇక ఆ భావజాలం ఉన్నవారు టీడీపీ వైపు మొగ్గరు. ఇక టీడీపీ వైపు ఉన్నవారు యాంటీ కాంగ్రెస్. అందువల్ల వాళ్ళను కనుక తమ వైపు తిప్పుకుంటే ఏపీలో పాగా వేయడం సులువు అవుతుందని బీజేపీ భావిస్తోంది. అందువల్ల టీడీపీని ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో బతకనీయకూడదన్నది బీజేపీ తాజా ప్లాన్గా ఉంది. ఆ విధంగా కనుక చేస్తే ఆ ఓటు బ్యాంక్ అంతా గతి లేక బీజేపీ వైపు వస్తుందని, అప్పుడే ఏపీలో గెలవగలమని బీజేపీ వ్యూహంగా ఉంది. దీంతో ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి పాజిటివ్గా ఒక్క మాట కూడా మాట్లాడకూడదు అన్నది బీజేపీ ఆ పార్టీ నాయకులకు ఆజ్ఞ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తన పార్టీ క్యాడర్కి కూడా ఇవే రకమైన సంకేతాలను పంపుతోందట. ఏపీకి ముఖ్యమంత్రి కావాలనే కోరికను జగన్ నెరవేర్చుకున్నట్టే ఎప్పటికైనా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి జైలుకు పంపాలనే కోరికను కూడా నెరవేర్చుకున్నారు. ఇక ఏపీలో టీడీపీని నామరూపాలు లేకుండా చేసి మళ్ళీ అధికారంలోకి రావడం ఒక్కటే లక్ష్యంగా మిగిలి ఉంది. టీడీపీ ముఖ్య నేతలు అందరిపై ఇక నుంచి వరుస పెట్టి కేసులు వేస్తూ అరెస్టు చేయించి జైలుకు పంపుతామని మంత్రి రోజా చెప్పిన మాటలను గమనిస్తే జగన్ ఆ లక్ష్య సాధనకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడిని జైల్లో వేసిన తర్వాత టీడీపీ రాష్ట్ర బంద్ తప్ప బలమైన కార్యాచరణ ఏది ప్రకటించలేకపోయింది కనుక ఇకపై టీడీపీ ముఖ్య నేతలపై కేసులు మరింత వేగవంతం చేయడం ఖాయంగానే భావించవచ్చు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న ఈ విపరీత పరిణామాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం కూడా నిశితంగా గమనిస్తూనే ఉంటుంది కనుక వీలైనంత త్వరగా జగన్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసి తన నిర్ణయాలను సమర్థించుకుంటూ మిగిలిన టీడీపీ నేతల అరెస్టులకు వారి అనుమతి తీసుకునే ప్రయత్నం చేసినా కూడా అనుకున్నందుగా టీడీపీని గెలవలేకపోయారు. మాస్టర్ ప్లాన్ వేశాం, ఇక తిరుగులేదని అనుకున్న వారి ఆశలు అడియాసలు అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా చంద్రబాబు నాయుడిని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి సాహసం చెయ్యదు కనుక ఇప్పుడు మిగిలిన టీడీపీ ముఖ్య నేతల అరెస్టులు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చు. కానీ వారు ఏమి చేసినప్పటికీ టీడీపీని ఏపీలో లేకుండా చేయడం అసాధ్యమని ఇప్పటికే అర్థం చేసుకున్న ఈ రెండు పార్టీలు ఇక మీదట ఏం చేయబోతున్నాయో చూడాలి.